చనిపోతే ఏదో ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా, ఇది మన నితిన్ గారి ఆఫీస్ జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ కాడ, అక్కడికి వెళ్ళి వస్తుంటే ఇలాగా కాల్ వచ్చిందన్నమాట. కాల్ వస్తే మొత్తం ఏమీ లేదు ఇంక అమౌంట్. ఇంకా అలాగా నడుచుకుంటూ వెళ్ళాం. ఎవరో ఫ్రెండ్ ఏదో పట్టుకొచ్చో కొంచెం కొంత అమౌంట్ ఇస్తే అయ్యి మనం నైట్ దాకా ఆగలేం కదండి. నైట్ వచ్చేప్పుడు కూడా పొద్దురికి వెళ్తాం. అవును, మనకు అప్పుడే పొద్దురు 10ంటికి తెలిసినప్పుడు పొద్దురు 10ంటికి బయలుదేరితే ఆ మారతా వెళ్ళేసారు కదా, డబ్బులు కూడా అయిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బంది అయింది. పాపం మా చిన్నాళ్ళు మంచోళ్ళు, మా సొంత చిన్నాన్న కానీ మా మదర్ వాళ్ళ చెల్లెలు హస్బెండ్స్ మన దగ్గర 1 రూపీ కూడా లేదు, ఆఖరికి కట్లకి కూడా లేవు. వాళ్ళు ఏం చేశారంటే పాపం వాళ్ళే వచ్చి మొత్తం వాళ్ళు ముగ్గురు కలిసి ఒక 50,000 దాకా అయ్యి మొత్తం అన్ని కార్యక్రమాలు అన్ని సెట్ చేసి ఇది చేశారు. కొంతమంది వచ్చిన చుట్టాలు అయితే మొత్తం హెడ్ బాత్ చేపించేశారు. ఎందుకు నీకు అది ఇది మీ నాన్నగారు అదే అడగబోతున్నాను నేను, అసలు ఇంట్లో తిట్టలేదా నిన్ను? మొత్తం కొంతమంది బయట ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అనేవారు కాదండి. పాపం మా మదర్ ఎప్పుడు పాపం నెలంతని స్కూల్లోని అంగన్వాడీ ఈ స్కూల్లో ఉంటాయి కదా, స్కూల్లో ఫుడ్ వండి పెట్టడం ఇది చేసేవారు ఆవిడ. ఎప్పుడు అనేవారు కాదు. ఒక్కసారి ఏమైందంటే నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఇలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఒక 101 రూపాయి అండి అప్పుడు ట్రైన్ టికెట్, 101 అడగటం, కరెక్ట్గా 101 అడిగండి. నర్సాపురం వెళ్ళాక అక్కడ చూద్దాంలే, నర్సాపురం దిగి అన్నట్టు ఆలోచించుకోండి. ఒక్క 10 రూపాయలు కూడా ఫ్రెండ్ ఎక్కువ అడగాలనిపించేది. అది ఎంత అవసరం అయితే అంత అడిగి తీసి బయలుదేరి వచ్చేసేవాడిని. ఒకసారి చెప్పులు దిగిపోయి దిగిపోతే మా అమ్మ అలా చూసి తన దగ్గర ఉన్న 200 ఇస్తే నాకు అసలు కళ్ళంపడ అలాగే నీళ్ళు గారిని. పాపం ఆవిడ వండుకున్న ఆవిడ డబ్బులు ఇచ్చింది అనమాట. కానీ వద్దని మాత్రం అనలా. సర్లే నీకు ఇష్టం అంటున్నావు కదా, జాగ్రత్తగా చేసుకోన్నారు తప్ప ఇబ్బంది పెట్టలా. తర్వాత చిన్న అవకాశాలు రావటం, ఎంతో కొంత ఒక 3,000 4,000 వచ్చినప్పుడు 10,000